రామాయణంలో అసలు యుద్ధానికి కారణం ఒక చిన్న ఘటన అని మీకు తెలుసా? ఒక రాక్షసి చేసిన చిన్న తప్పు, ఒక క్షణంలో జరిగిన కోపం, అదే చివరకు లంకను కాల్చేసిన మహాయుద్ధానికి కారణమైంది. ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? రాముడు, సీత, లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసం కోసం అరణ్యంలో జీవిస్తున్నారు. అడవుల్లో తిరుగుతూ వివిధ ఋషులను కలుస్తూ వారి యాగాలను రక్షిస్తూ జీవితం కొనసాగుతుంది. ఒకరోజు వారి జీవితంలోకి అకస్మాత్తుగా ప్రవేశించింది ఒక రాక్షసి శూర్పణఖ. ఆమె రాముడిని చూసి వెంటనే ప్రేమలో పడిపోయింది. నువ్వు నన్నే పెళ్లి చేసుకో అని అడిగింది. నేను ఇప్పటికే సీతను పెళ్లి చేసుకున్నాను. నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, అతన్ని అడుగు అన్నాడు. అది సరదాగా చెప్పిన మాట. కాని శూర్పణఖ కోపంతో సీతపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు లక్ష్మణుడు కోపంతో ఆమె ముక్కు, చెవులు కోసేశాడు. అపమానంతో మండిపడ్డ శూర్పణఖ తన అన్నయ్య రావణుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె సీత అందాన్ని చెప్పి రావణుడి మనసులో లోభాన్ని రగిలించింది. అక్కడి నుంచే మొదలైంది రామాయణంలోని పెద్ద మలుపు. ఒకరోజు మారీచుడు బంగారు జింకగా మారి సీతను ఆకర్షించాడు. సీత ఆ జింకను తీసుకురమ్మని రాముడిని అడిగింది. రాముడు జింకను వెంటపడగా కొద్దిసేపటి తర్వాత అడవిలో రాముడి స్వరంలా ఒక కేక వినిపించింది. సీత భయపడి లక్ష్మణుడిని రాముడి దగ్గరకు పంపింది. ఆ క్షణమే ఒంటరిగా ఉన్న సీత దగ్గరకు వచ్చాడు. వేషం వేసుకున్న రావణుడు, భిక్షువు రూపంలో వచ్చిన రావణుడు తన అసలు రూపం చూపించి సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. అది చూసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన పక్షిరాజు జటాయువు వీరంగా యుద్ధం చేశాడు. రాముడు తిరిగి వచ్చి సీత కనిపించకపోవడంతో అరణ్యం మొత్తం వెతకడం ప్రారంభించాడు. అక్కడితో ముగిసింది అరణ్యకాండము. కాని ఇప్పుడు పెద్ద ప్రశ్న, సీత ఎక్కడుంది? రాముడు ఆమెను ఎలా కనుగొంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానం రామాయణంలోని తదుపరి భాగంలో ఉంది. అక్కడ రాముడు కలుస్తాడు ఒక వానరుడిని. ఆ వానరుడే తరువాత లంకను కాల్చేసే మహావీరుడు. ఆ వానరుడు ఎవరో తెలుసుకోవాలంటే తదుపరి కాండం చూడండి. జై శ్రీరామ్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి.